అంటారు. దాని గురించి వివరించుకునేంత సమయం మనకు లేదు. కానీ ఎంత దుర్లభమో ఆ మూడవ అగ్ని గురించి వింటే తెలుస్తుంది. కానీ ఈ రోజున మనం ఇక్కడ ఇలా పుట్టాము అంటే మన యొక్క జన్మ విశేషం చేత, భాగ్య విశేషం చేత ఇవాళ మనం ఇక్కడ పుట్టాం. మన జన్మ ప్రభృతి మొట్టమొదటి జన్మ ఏదైతే ఉందో అప్పటి నుంచి క్షణ పర్యంతం శాస్త్రం ఏ చెప్పినా కానీ నిక్కచ్చిగా చెప్తుంది. తప్పకుండా దాన్ని మనం ఆచరించే తీయాలి, నమ్మే తీయాలి. క్షణ పర్యంతం ఇక్కడ కూర్చున్న తర్వాత కూడా మనం ఎన్నో రకాలైనటువంటి తెలిసి తెలియని తప్పులు చేసి ఉండొచ్చు కదా. ఉదాహరణకి దగ్గిన, తుమ్మిన, ఆవరించిన వెళ్ళి స్నానం చేసి రావాలి అని చెప్పి శాస్త్రం. అలాగే చేస్తే మనం స్నానం చేస్తూనే ఉంటాం, కూలి అవ్వదు. వీటికన్నిటికీ కూడా ఒక చక్కటి సులభ ఉపాయం చెప్పారు మనకి. అలా చేసినప్పుడు దగ్గర తుమ్మిన వెంటనే 3 సార్లు కుంచెవిని ముట్టుకుంటే సరిపోతుంది. గంగలో 3 సార్లు స్నానం చేసినట్లు. ఇదంతా కూడా ఉదయం ఒకసారి స్నానం అయిన తర్వాత 3 సార్లు ముట్టుకుంటే అయిపోతున్నా. పొద్దున రాగానే 3 సార్లు కూర్చొని ముప్పేసుకొని పనులకు వెళ్ళిపోకండి. అవి కూడా మనకు తెలియకుండా చేసేటువంటి పాపాలు భగవంతుడి విషయంలో. వాటిని కూడా క్షణ పర్యంతం కృతాన ఎన్ని రకాల పాపాలు చేస్తామో తెలుసున్నా మనం. 18 రకాల పాపాలు చేస్తూ ఉంటాం. లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా 9 మహాపాపాలు, 9 ఉప పాపాలు చేస్తూ ఉంటాం. వాటన్నింటినీ కూడా తరలించేటువంటిది కన్యాదానం. అటువంటి కన్యాదానాన్ని వాళ్ళు కూర్చున్నటువంటి దంపతులందరూ కూడా ఇప్పుడు మీ దగ్గరికి అక్షరాలు, తీర్థం, పళ్ళతోటి అర్చక స్వామి వస్తారు. మీకు కన్యాదానం ఎలా చేస్తామో ఆల్రెడీ వివాహాలు, వాళ్ళ పిల్లలకు వివాహాలు జరిగినటువంటి వాళ్ళకి తెలుసు. ఆడపిల్ల పుట్టడము ఎంత అదృష్టమో కన్యాదానం వల్ల తెలుస్తుంది. ఎంతమంది తెలియలేదు. నాకు రఘుచంద్ర గారు చెప్పారు. కన్యాం కనక సంపన్నాం కనక ఆభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మయోగ విశేషయ అంటుంది. సాలంకృతమైనటువంటి చక్కటి ఆభరణాలతోటి ఆభరణాన్ని ధరింపజేసినటువంటి కన్యని అనేక విధములైనటువంటి ధాన్యాలతోటి కన్యని దానం చేయాలి. అందుకని మీరు కూడా ఆ అక్షతలు ఇచ్చినప్పుడు మీకు తోచినటువంటి దక్షిణని ఆ చేతుల్లో పట్టుకొని ఆ దక్షిణతో కూడినటువంటి ఆ అక్షరాన్ని నేలతోటి ఆ కొబ్బరికాయ మీద వదిలిపెడుతున్నాయి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మయోగ విశేషయ. కన్యే మమాగ్రతో భూయాత్ కన్యే ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం తారణాయ వై. కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే. విశ్వంభరః పంచభూతాః సాక్షిణ్యః సర్వదేవతాః. ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం తారణాయ వై. శ్రీ లక్ష్మీ కమలాలయ వసుమతీ రామ
ఇప్పటిదాకా కూడా అందరూ చాలా సంయమనంతో ఉన్నారు. మరి కాసేపట్లో మన కార్యక్రమం పూర్తవుతుంది. దయచేసి ఇప్పుడు కూడా అదే సంయమనాన్ని పాటిస్తూ ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాం.
ఓం अर्जन पृथिव्यामहे श्राणमृताय राजवक्यं कविगोसंकारमतसंजनानामासन्नावात्रञ्जनन्द्रेवाः साक्षात् दीपो सन्दर्शयामि धूपदीपानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि नैवेद्यं समर्पयामि इदं फलं नैवेद्यं समर्पयामि ॐ देवस्य तारभिः प्रसवेश्विनोर्बाहुभ्याम् पूष्णोस्ताभ्यामाददे मध्ये मध्ये पानीयनोर्पयामि उत्तरापोषणोर्पयामि स्तवक्षायामि सुवर्णमङ्गलनीराजनं दर्शयामि स्वामी ओम नारायण रामशंभुर्षं जगत् अभिप्रदज्ञागहे श्रिया महापरिपालया ॐ महादेव्यै विद्महे विष्णुपत्न्यै धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् गोविन्द వారి యొక్క మాంగళ్య సూత్రం కళ్యాణ దాతల దగ్గర తీసుకురావడం జరుగుతుంది. ఒకసారి దానికి నమస్కారం చేసుకోండి. అక్కడ బొట్టుని మాత్రం తీసుకోవద్దు. అప్పుడే ఆ తర్వాత బొట్టందరికీ ఇస్తాం. ఊరికే నమస్కారం చేసుకోండి. माधवा